హల్లెలూయా హల్లెలూయా. అలాగే అందరూ మోకరించినట్లయితే మనం అందరం ఐక్యపడి ఆరాధన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు తండ్రి. నా దేవా నా రాజా, మమ్మల్ని అత్యధికముగా మిక్కిలిగా ప్రేమించే మా తండ్రి, నా తండ్రి నీ వాక్కు చేత మమ్మల్ని బలపరచేది. ఈరోజు అందరూ నా తండ్రి మేము ఐక్యపడి ఉన్నాము నా తండ్రి. ఎలాంటి కట్లతో మేము వచ్చి ఉన్నాము నా తండ్రి. వెళ్ళేటప్పుడు నా తండ్రి నా దేవా మేము విడుదల పొంది నా తండ్రి నా దేవా నీ మహిమ కలిగిన హస్తాన్ని ఉంచి నీ సేవకుడు ప్రార్థించినప్పుడు నా తండ్రి నా దేవా దుష్ట శక్తుల నుంచి నా తండ్రి వాటి కట్ల నుంచి మాకు విడుదలనిస్తానని ఈరోజు మీరు మాకు తెలియజేస్తున్నారు. మేమందరం ఐక్యపడి ఉన్నాము నా తండ్రి. అవును నా తండ్రి, ఎన్ని కట్లు ఉన్నాయో నా దేవా మా జీవితంలో, ఎన్ని నా తండ్రి శాతాను యొక్క ఇబ్బందులు దాగి ఉన్నాయో నా తండ్రి, మేమందరం ఐక్యపడి ఉన్నాము నా తండ్రి. నా దేవా ప్రతి వాటి నుంచి మాకు విడుదలను దయచేయండి. ప్రతి వాటి నుంచి నా తండ్రి మాకు నా దేవా స్వస్థతను దయచేయండి నా తండ్రి. ఈరోజు నా తండ్రి దానికి ముందుగా నా తండ్రి మేము నిన్ను ఆరాధన చేయడానికి ఐక్యపడి ఉన్నాం. ఈ సన్నిధిలో నా తండ్రి మనసాన నిన్ను ఆరాధించినప్పుడు నా తండ్రి నీ ఒక్క మాటతో నా తండ్రి సమస్తమును మార్చగలిగిన దేవుడు, సమస్తమును నా తండ్రి నూతనముగా చేయగలిగిన దేవుడు. అలాగే ఐక్యపడి నా దేవా నీ ఒక్క మాట చాలు నా తండ్రి. నా జీవితంలో సుఖం ఇచ్చే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, నీ మాటలోని అంతా సంతోషం ఉన్నది నా తండ్రి. అలాగే ఐక్యపడి మనసారా ఆరాధన చేస్తాం. ఒక మాట చెప్పు యేసయ్యా, నా బ్రతుకంతా ఆశీర్వాదమే. ఒక మాట చెప్పు యేసయ్యా. మారనీయునిటిని మార్చిన దేవుడు, సంతోషమునిచ్చిన దేవుడు, దుఃఖమును తీసే దేవుడు. చాలు యేసయ్యా, శ్రమ వెళ్ళెను సంతోషం వచ్చెను, నీవు మాట చెబితే చాలు యేసయ్యా. ఒకటి ఒక మాట చెప్పు యేసయ్యా, నా బ్రతుకంతా ఆశీర్వాదమే. ఒక మాట చెప్పు యేసయ్యా, నీ మాటలోని సుఖం, నీ మాటలోని మధురం, నీ మాటలోని అంత సంతోషం. నీ మాటలోని సుఖం, నీ మాటలోని మధురం, నీ మాటలోని అంత
అంధకార జీవితమును వెలుగుగా మార్చిన నా దేవా, నీ మాట చాలు నా దేవా. ఎంతమంది ఐక్యపడుతున్నారు? అవును తండ్రి, నీ ఒక్క మాట చాలు నా దేవా, నా జీవితాన్ని మార్చగలిగిన దేవా. సంతోషమును, నెమ్మదిని, సమాధానాన్ని నాకు ఇచ్చేది. మనసారా ఐక్యపడు. నీవు మాట చెబితే చాలు యేసయ్యా, ఒక మాట చెప్పు యేసయ్యా, నా బ్రతుకంతా ఆశీర్వాదమే. ఒక మాట చెప్పు యేసయ్యా, నీ మాటలోని సుఖం, నీ మాటలోని మధురం, నీ మాటలోని అంత సంతోషం. నీ మాటలోని సుఖం, నీ మాటలోని మధురం, నీ మాటలోని అంత సంతోషం. ఒక మాట చెప్పు యేసయ్యా, నా బ్రతుకంతా ఆశీర్వాదమే. ఒక మాట చెప్పు యేసయ్యా. సమస్తమును మార్చగలిగినది అది మారా నీలైన నా తండ్రి. నా దేవా, నీవు మధురముగా మార్చగలిగిన దేవుడు. అంధకార జీవితమైన నా దేవా, నీవు వచ్చినప్పుడు సమస్తము వెలుగుమయమై ఉంటుంది నా తండ్రి. నీవు మాట చెబితే చాలు యేసయ్యా, ఒక మాట చెప్పు యేసయ్యా, నా బ్రతుకంతా ఆశీర్వాదమే. మహిమకు ఘనతకు అర్హుడు నా తండ్రి, నా రాజువు, మా యజమానుడు, నిత్యము స్తుతింపబడే దేవుడు. ఆయన సన్నిధిలో ఉత్సాహగానము చేస్తూ నా దేవా, ఈరోజు మేము ఐక్యపడి ఉన్నాము నా తండ్రి. అవును నా తండ్రి, నీవు ఇక్కడ ఉన్న దేవుడు, మా స్తుతులను చూసే దేవుడు, అంగీకరించే దేవుడు. మేము ఆరాధించినప్పుడు మనసు ఎంతమంది ఈరోజు ఉత్సాహంగా మోకరించి సర్వోన్నతమైన దేవుని స్తుతించడానికి, ఈరోజు వరకు నా జీవమును కాపాడిన నా దేవుని స్తుతించడానికి, నన్ను ఈ రోజు వరకు నడిపించిన దేవునికి, వాగ్దానం ఇచ్చి స్థిరపరిచిన దేవునికి మనసారా స్తుతించడానికి వచ్చి ఉన్నాను తండ్రి అని ఎంతమంది ఉన్నారు? అలాగే ఐక్యపడగా
ఎన్నో అద్భుత కార్యములను జరిగించినది దేవా. ఆ రోజున యెహోవా ఈరేనే ఈరోజు మనకు తోడై ఉన్నాడు. నిత్యము నాకు తోడై ఉన్న దేవుడు, ఎల్లప్పుడూ నన్ను చూసే దేవుడు. అవును నా తండ్రి, నీవు నా తోడున్నావు. వ్యాధులను తొలగించి మృతులను లేపిన దేవుడు. అవును నా తండ్రి, మమ్మల్ని మీరు స్వస్థపరిచే దేవుడు, ఆరోగ్యమునిచ్చే దేవుడు, నూతన బలముతో మమ్మల్ని నింపే దేవుడు. యెహోవా రాఫా మాకు తోడై ఉన్నాడు. నిత్యము నన్ను ప్రేమించే దేవుడు, నన్ను కాపాడే దేవుడు, నన్ను రక్షించే దేవుడు. అలాగే ఐక్యపడదాం మనసారా. తండ్రి నీకే స్తుతులు దేవా. తండ్రి నీకే వందనాలు దేవుడు. మనసారా ఐక్యపడి మహోన్నతమైన దేవుని, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వము సమకూర్చే దేవుడు, ఎల్లప్పుడు తోడైన దేవుడు, నడిపించే దేవుడు, మన పాప
మాదిరి అయిన దేవుడు, ఎల్లప్పుడు మరువని దేవుడు, విడిపించే దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, ఆరోగ్యమునిచ్చే దేవుడు, విడుదలనిచ్చే దేవుడు, ఎల్లప్పుడూ నన్ను రక్షించే దేవుడు. నీకే స్తుతులు దేవా, నీకే స్తుతులు స్తుతులు స్తుతులు, స్తోత్రము స్తోత్రము తండ్రి. మహోన్నతమైన దేవ, మహోన్నతమైన దేవ, వందనాలు తండ్రి. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆఖరిగా అందరూ ఐక్యపడి మహిమ ఆరాధనా ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే. ఆయన నామములో శక్తి ఉంది. విశ్వసించిన ప్రతి వారికి నా తండ్రి విడుదలను ప్రకటించేది, స్వస్థతను అనుగ్రహించేది. అవును నా తండ్రి, నీ నామములో శక్తి ఉన్నది, నీ నామములో స్వస్థత ఉంది. అలాగే ఐక్యపడి మనం అందరం మనసారాయణ ఆరాధిద్దాం. అలాగే లేచి నిలబడినట్లయితే మనం అందరం నమ్మితే చాలు నీవు పొందుకుంటాము శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటాము శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటాము శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటాము శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో
ఎల్లప్పుడు తోడు నిలిచేది నీవే దేవా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసు
రోజు వరకు నన్ను ప్రాణముతో కాపాడిన దేవుడు, ఆరోగ్యమునిచ్చిన దేవుడు, నన్ను నడిపించి స్థిరపరిచిన దేవుడు, నీ సన్నిధానములో స్తుతించడానికి నీ కృప చేత నన్ను రక్షించిన దేవుడు, ఎల్లప్పుడూ తోడై ఉన్న దేవుడు, కాపాడిన దేవుడు. దేవానికి వందనాలు వందనాలు వందనాలు. మనసారా ఐక్యపడి మహోన్నతమైన ఆరాధనా నీకే. అలాగే చేతుల పైకెత్తి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు పాత్రుడా ఆరాధనా నీకే. ఇంతవరకు మా ఆరాధనలో మీరున్నందుకు వందన. నీ ప్రసన్నతను నీ మహిమను మా మధ్యలో ఉంచినందుకు నీకు వందన. ఒకసారి చప్పట్లు కొట్టు. దేవానికి వందన. ఇంతవరకు నడిపించి ఈ నెల చివరి వరకు కాపాడి సమస్త ఘనత మహిమ నీ నామానికి చెల్లిస్తున్నా. యేసుక్రీస్తు నామములో స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి. హల్లెలూయా.